అందరికి నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన ఒక 2, 3 మాటలు విన్న తర్వాత, అబ్బా! తెలంగాణకు ఓ పెద్దోడి దిక్కయితే బాగుండే అనిపించింది. పాకిస్తాన్‌తోన పోల్చడం, తెలంగాణ వాదాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తోన పోల్చడం. తర్వాత తెలంగాణ వాదం వస్తే రేపు వందే మాతరం కూడా వాడరు. జనగణమన కూడా వాడరు. వెస్ట్ బెంగాల్‌తో మన తెలంగాణను పోల్చడం. వెస్ట్ బెంగాల్‌తో మన తెలంగాణను పోల్చడం. నీ యబ్బ జాగీరా తెలంగాణ అని అది తెలంగాణ ప్రజలను క్వెషన్ చేసినట్టుంది. ఎందుకంటే తెలంగాణ ప్రతి ఒక్కడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు తెలంగాణలో పుట్టినోడు, తెలంగాణలో పెరిగినోడు, తెలంగాణోడు. వాడు అబ్బజాగీర్ అని ఫీల్ అవుతాడు తెలంగాణని. అబ్బజాగీర్ ఎవర్రా భయ్ నా అబ్బజాగీర్ చానా గాండుగా చెప్తాడు. అంతేగాని నాది కాదు. ఏడ అవకాశం వస్తే ఆడ మనోడు ఏడైనా ఉండని భయ్. దుబాయ్‌లో ఉండని, బొంబాయిలో ఉండని, అమెరికాలో ఉండని, ఏడైనా ఉండని. మన భాష మర్చిపోడు, మనది తెలంగాణ అని చెప్పక మర్చిపోడు. ఎవడైనా ఆంధ్రోళ్ళు ఈడొచ్చి ఖమ్మం అని చెప్పుకుంటారేమో కానీ మనోడు బరాబర్ తెలంగాణనే చెప్తాడు. అదే తెలంగాణ మనకున్న లింక్. తెలంగాణ అంటే మనకున్న దమ్ము, అది మన అయ్యే జాగీర్. సరే, ఇట్లాంటి సిచ్యువేషన్‌లో ఇట్లాంటి పరిస్థితి చూస్తుంటే అసలు కేసీఆర్ ఉంటే బాగుండే. ఎవరైనా సామాన్య జనాలు మాట్లాడుకున్న మాట ఇది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే బాగుండే. అంటే కేసీఆర్ ఒక రక్షకునిలాగా కనిపించింది తెలంగాణకు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? 10 సంవత్సరాలు ఎవడు ఎగరలే. 10 సంవత్సరాలు ఎవడు మాట్లాడలే. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా మనం చూసాం 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ డెవలప్మెంట్ కోసం అందరినీ కలుపుకుపోయాడు. ఎవడొస్తే అని, ఆంధ్ర నుంచి రాని, మహారాష్ట్ర నుంచి రాని, కర్ణాటక నుంచి రాని, ఎవరొస్తే వాళ్ళను కలుపుకుపోయాడు. వాళ్ళు కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హీరోలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఈ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. ఇక్కడ ఉన్న ఆంధ్రోళ్ళని ఎప్పుడు వెళ్ళిపోమని చెప్పలే. అది అదొక డెవలప్మెంట్ ఆస్పెక్టివ్లో చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే మనం ఏమిటో కుదరదు. ఎక్కడెక్కడి నుంచో రావాలి, పెట్టుబడులు పెట్టాలి, నడవాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అందరినీ కలుపుకుపోయాడు. ఇక్కడున్న కొంతమంది తెలంగాణ వాదులు ఐసే ఆంధ్రోళ్ళని ఎలగొట్టాలి ఇక్కడ నుంచి. వాళ్ళు ఎవరు వీళ్ళెవరు అంటే కూడా లేదు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, అందరం డెవలప్ చేయాలి. ఎందుకు ఏపీ కూడా మంచిగా డెవలప్మెంట్ చేసుకోండి, మీ బతుకు మీరు బతకండి, రాష్ట్రం విభజన జరిగింది, మీ బతుకు మీరు బతకండి, మీరు కూడా బాగుపడండి అని చెప్పిండు కేసీఆర్. వాళ్ళు కూడా మంచిగా చెప్పిండు. కానీ ఈడ ఎవడు పెత్తనం చేస్తాను రాలే. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటే 2014 జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావం అయితే 2015 సెప్టెంబర్ కల్లా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బిట్టలు మొత్తం పెట్టదడుచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే కండం మంట తెలంగాణ డెవలప్మెంటు. మన హైదరాబాద్ ఏంటంటే మోస్ట్ డెవలప్మెంట్ సిటీ మొత్తం ఇండియాలోనే. పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెడతాడో లేకపోతే ఏం చేస్తాడో, ఆ పెత్తనాన్ని తెలంగాణోడు ఎవడో సాధించాడు భయ్. కానీ బీజేపీ ఇప్పటిదాకా స్వాగతిస్తూ మాట్లాడింది. రామచంద్రరావు స్వాగతిస్తున్నాడు పవన్ కళ్యాణ్ రావడాన్ని. లేకపోతే రఘునందన్ స్పీచ్ వినండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రం పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ వస్తే తప్పేంది? ఎందుకు చంద్రబాబు నాయుడు కూడా తీసుకురండి. రేపు జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు రేవంత్ రెడ్డి బ్యాచ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బ్యాచ్, వీళ్ళందరూ కలిసి ఒక కూటమి ఏర్పాటు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ పెడతాడా లేకపోతే ఆయననే పోయి బీజేపీలో ఏడతాడా ఏమైతే తెలియదు. కానీ వీళ్ళంతా ఒక కూటమిగా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. అందుకే తెలంగాణ వాదం ఉంటే వీళ్ళు బతకలేరు. సింపుల్. తెలంగాణ వాదం ఉంటే టీడీపీ బతకదు, జనసేన బతకదు, రేవంత్ రెడ్డి బ్యాచ్ బతకదు, బీజేపీ బతకదు, ఎవడు బతకడు. కాబట్టి తెలంగాణ వాదం చంపాలి. అదే ప్లాన్ ఇదంతా. తెలంగాణ ఎట్లుంటుందంటే సినిమా హీరోలను గౌరవిస్తాం. మేము సినిమాకి పోతాం, సినిమాకి పోయి మంచిగా చూస్తాం, సినిమా హీరోలు కొడతాం, డ్యాన్సులు చేస్తాం. బయటకు వచ్చినాక ఆడెంత పెద్ద హీరోనన్నా కానీ మేము వాడు వీడనే మాట్లాడుకుంటాం. నేను పేర్లు చెప్తలేను కానీ, అరే వాడు మస్తు చేస్తుర్రా భయ్, వాడు ఇంతేరా భయ్, అరే వాడేంద్రా గట్లా చేసిండు, గిట్లే మాట్లాడుకుంటాం. ఆ సినిమా వాడు ఎవడైతే మాకెందుకు, పైసలు తీసుకున్నారు, మేము పైసలు ఇచ్చినాం, టికెట్ కొన్నాం, సినిమా చూసినాం, గంతవరకే. కానీ సినిమాలో హీరో అయినంత మాత్రాన వాడు రియలిస్టిక్ హీరో అని మేము ఎప్పుడు అనుకోం. సినిమాలో వాడు 4 డైలాగులు దంచినంత మాత్రాన అబ్బా వీడు ముఖ్యమంత్రి అయితే బాగుండే అని అస్సలు అనుకోం. ఎందుకంటే మీరు డ్రామా, మీ నటన అంతా మాకు తెలుసు కాబట్టి, మేము చూస్తాం కాబట్టి. తెలంగాణ అట్లుంటుంది. అందుకే మేము అంత సీరియస్గా తీసుకోం. కానీ బీజేపీ సీరియస్గా తీసుకుంది. బీజేపీ, నేను నిన్న మా వీడియోలో చెప్పిన, బీజేపీ లేవలేదు, ఇంక అయిపోయింది. బీజేపీ మొన్న కేంద్ర మంత్రుల మీటింగ్ అయింది, వీళ్ళందరూ పిలిచి మాట్లాడిన రోజే
అయిపోయింది రాబాయ్ మీ కథ మీ స్టోరీ అయిపోయింది ఇంకా మీకు ఇట్లా కాదనే పవన్ కళ్యాణ్ దింపారు. చంద్రబాబుని దింపితే నెగిటివ్ వస్తుందని పవన్ కళ్యాణ్ దింపారు. రూపం వేరు అంతే. తర్వాత చంద్రబాబు వస్తాడు, అందరూ వస్తారు, పవన్ కళ్యాణ్ అండర్లో నడుస్తుంది. రఘునందన్ మాటలు వింటే కూడా నాకు అదే అని అర్థమైంది. మా చేత కాదని చెప్పేసి మా హైకమాండ్ దింపింది, మేము స్వాగతించాలి. రామచంద్ర కూడా అదే మాట్లాడండి. బీజేపీ కార్యకర్తలు కట్టర్ కార్యకర్తలు కాదు, మామూలు కార్యకర్తలు, ఆ పార్టీకి ఈ పార్టీకి ఇచ్చిన కార్యకర్తలు బీజేపీలు ఉంటారు కదా, మధ్యంతర కార్యకర్తలు, వాళ్ళంతా నాకు తెలిసి షిఫ్ట్ అయిపోతారు జనసేనలోకి. ఇంకా బీజేపీ ఉన్నప్పుడు ఇంకెందుకు? తెలంగాణ ఉద్యమకారులు పొన్నం ప్రభాకరో అద్దంకి దయాకరో వాళ్ళు వీళ్ళు స్పందిస్తారు తప్ప కాంగ్రెస్ నుంచి, అధికార పార్టీ నుంచి. మిగతా ఎవరు స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తలేరు అంటే దానికి అదే కారణం. ఆయన కాంట్రాక్టర్లు, ఏపీ కాంట్రాక్టర్లు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ మీ దగ్గర పని చేయలేదా? అవు చేస్తారు, తప్పే ఉన్నది. వాళ్ళు ఉత్తగా చేస్తుర్రా? పని చేస్తారు, పైసలు తీసుకుపోతారు. అవన్నీ బిడ్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి ఇచ్చినా, కేసీఆర్ ఇచ్చినా అదంతా గ్లోబల్ బిడ్లో ఉంటుంది. కుట్ర చేసి ఇస్తారు కొన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్కి ఇచ్చిండు చూడు, ఎవరికి? సీఎం రమేష్కి ఇచ్చిండు. అట్లాంటి మొత్తం వాళ్ళకి అనుకూలంగా టెండర్లు తిప్పిస్తారు. అది తప్పు. ఇప్పుడు కేసీఆర్ పోయి రోజా ఇంట్లో చేపల పులిసినంత మాత్రాన మా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏం లేదు. తింటాడు, వస్తాడు, అయిపోతుంది. దానివల్ల మాకేమీ అస్తిత్వం లేదు. మేము కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోతేనే మేము ఒప్పుకోలేకపోయినాం. మా సెంటిమెంట్ అర్థం చేసుకొని చెప్తున్నాను నేను. కేసీఆర్ మా తెలంగాణోడు, మావోడు, మాకు తెలంగాణ తెచ్చినోడు, వేరే రాష్ట్రం పోతా, నేను ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ పెడతా, ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పెడతా, మహారాష్ట్ర పోతా అంటేనే మా జనం ఒప్పుకోలే. నువ్వు అట్లెట్లా పోతావు? మాతోనే ఉండాలి. అది ప్రేమతో కూడిన, కోపంతో కూడిన ఒక గౌరవం అనమాట. అది లాస్ట్కి ఏమైంది? కేసీఆర్ తెలంగాణకు లిమిట్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలంగాణ ఇంపార్టెంట్, వేరే నాకు వద్దంటుండు. మాకు మహారాష్ట్ర వచ్చినా మా వాళ్ళకి వచ్చేపు ఒప్పుకుంటారేమో, కానీ ఏపీ వాడు వస్తే ఒప్పుకోము. ఎందుకంటే మమ్మల్ని 60 సంవత్సరాలు దొబ్బతిన్నది మీరే కాబట్టి. ఏపీ ప్రజలతో ఇష్యూ లేదు తెలంగాణ ప్రజలకి. ఏపీ లీడర్లు ఇప్పుడు చూసినావా? ఆ కోడి చెరువు దగ్గర పవన్ కళ్యాణ్ దొబ్బిండు. 8 ఎకరాలు 18 ఎకరాలు 10 ఎకరాలు దొబ్బిండు, చెరువుల కట్టిండు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు తప్పనుకుంటే తీసుకోవచ్చంట. అది తప్పని తెలితే ప్రభుత్వమే గుంజుకుంటుంది. మా ప్రభుత్వం గుంజుకోవాలి. గుంజుకోకపోతే మేము కూడా ఊకం, ప్రభుత్వాన్ని ఎంబడబడతాం. అంతేగాని నీవేదో తిరుపం ఇస్తున్నట్టుగా, నీవేదో దానం ఇస్తున్నట్టుగా మాకు మేము తీసుకోవాలని మాట్లాడుతున్నారు. తప్పు ఇదంతా. యాక్చువల్ నాకేమవుతుంది, కొండగట్టుకు 30 కోట్లు ఇస్తున్నారంటే ఆయన సొంత పైసలు ఇచ్చిండా? టీడీడీ పైసలు, టీడీడీ గలాల మా పైసలు వేస్తలేరు మా వాళ్ళు. తెలంగాణలో మా వాళ్ళు ఎప్పటి నుంచో పైసలు వేస్తారు, మాకు వాడడం లేదు టీటీడీలో. ఒకసారి 30 కోట్లు ఇచ్చినాయి. అట్లాంటివి 300 కోట్లు రావాలి తెలంగాణకి. ఇంకా కొట్లాడతాం, దాని గురించి కూడా కొట్లాడతాం మేము. టీటీడీ మనీ అంటే అదిగో ప్రజల మనీ. పవన్ కళ్యాణ్ జేబులకి వెళ్ళి మీలే. గద్దర్కు బండి కొనిస్తే నువ్వు గద్దర్ ఫ్రెండ్షిప్ మీరు ఇద్దరు చూసుకోరు, పోయి గద్దర్ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకోరు. ఇంకో బండి కొని మాకేం సంబంధం? గద్దర్తో బండి కొనిస్తే మాకు తెలంగాణ వాడిపోయిపోతావా? అస్సలు ఛాన్సే లేదు. తెలంగాణ ప్రజలు అస్సలు ఒప్పుకోరు. ఇక్కడ ఏమైందంటే మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ వ్యతిరేకి అయిన సమైక్యవాదుల ఏజెంట్ ముఖ్యమంత్రి కావడం మెయిన్ ప్రాబ్లం మన తెలంగాణకు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమైక్యవాదుల ఏజెంటు తెలంగాణ వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. అందుకే ఆంధ్రం పెద్దదారు తోకాడిస్తున్నారు. అంతకుముందు ఆడించిన ఇప్పుడు ఎందుకు ఆడిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఆ రోజు ఎన్టీఆర్ బొమ్మ ఓపెన్ చేసిన రోజే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణ గురించి మాట్లాడతలేడు. నారా లోకేష్ మొన్ననే టీడీపీని ఇక్కడ విస్తరిస్తామని చెప్పిండు. చూసినరా? ఇదంతా ఒక స్కెచ్. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు తెలుగోడే ఆత్మగౌరవం అంట. ఆంధ్రోడే ఆత్మగౌరవం అని మాట్లాడుకో, మాకు సంబంధం లేదు. మేము తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ, తర్వాత తెలుగు. మాకు ఇదంతా ఇండియా చాలా గ్రోత్ సిటీ హైదరాబాద్ అనేది. దీన్ని యూటీఏ అనే కుట్ర ఉంది వీళ్ళకు. యూటీ అంటే దీని ఒక కేంద్రపాలిత ప్రాంతం చేయాలని వాళ్ళ ప్లాన్ ఉంది. ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది. తెలంగాణకు ఇది హైదరాబాద్ దక్కొద్దు అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ ఇది. ఇప్పుడు ఏంది, దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్లాన్ చేసిండు. మనకు తెలియకుండానే మన కిందికి గుంత తవ్విండు, మనకు తెలుస్తలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీని ఇవన్నీ చుట్టుపక్కల మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి 3 భాగాలు చేసి మొత్తం తెలంగాణ అర్బన్ ఏరియా వేరు, రూరల్ ఏరియా వేరు, తెలంగాణ ఊర్లు గీర్లు మొత్తం వేరు చేసిండు. ఈ సిటీస్ మొత్తం దగ్గరున్న సిటీస్ మొత్తం ఒకటి చేసిండు. ఒక ప్రత్యేకంగా ఇది ఒక రాష్ట్ర గుర్తింపు తీసుకురావడానికి అవకాశం కల్పించిండు రేవంత్ రెడ్డి. ఇది సపరేట్గా ఒక యూటీ చేసేందుకు కేంద్రానికి ఒక అవకాశం ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కోరుకుండు యూటీ కావాలని. రేవంత్ రెడ్డి అదే లైన్లో ఉన్నాడు, బీజేపీ వాళ్ళు అదే లైన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన లైన్లోకి వచ్చిండు. అందుకే తెలంగాణ వాదాన్ని చంపాలి. తెలంగాణ వాదాన్ని చంపితే ఇక చచ్చిపోతుంది. అందరూ ఎవరు మాట్లాడరు. తెలంగాణ అట్లా ఊకునే రకం అయితే కాదు, నాకు తెలిసి అయితే కాదు. 3 కార్పొరేషన్లు అవసరం లేకపోయినా కలిపిండు. చూడండి, ఇక్కడున్న కార్పొరేషన్స్ మొత్తం కూడా అవసరం లేకపోయినా కలిపి 3 ముక్కలు చేసిండు. మొత్తం అవుటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఇప్పుడు ఒకటే సిటీ అంటే ఇది ఒక సపరేట్ రాష్ట్రంగా చేయడానికి ఒక అవకాశం కల్పించిండు కేంద్ర ప్రభుత్వానికి. రూరల్ వేరు చేసిండు, సపరేట్ చేసి పడేసిండు. ఇది రాష్ట్ర ప్రతిపత్తి కలిగించడానికి, అంటే ఒక రాష్ట్రానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఒక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించేందుకు అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి. ఇదంతా ఒక పక్క స్కెచ్ ప్రకారం నడుస్తుంది. తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కడు తెలంగాణ వాదే.
అప్పుడొకప్పుడు ఇప్పుడు మనకు స్వాతంత్రం ఎప్పుడో వచ్చేదంట, ఎప్పుడు సుభాష్ చంద్రబోస్ చెప్తుండే, ఆయన బుక్లో చదివినాను నేను. తర్వాత ఇంకెవరో బుక్లో కూడా రాసిర్రు. స్వాతంత్రం ఎప్పుడో ఇచ్చిపోయేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. కానీ మన భారతదేశంలో ఉన్న కొంతమంది దొంగలు బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి బ్రిటిష్ వాళ్ళకు సహకరించడంతోనే వాళ్ళు ఇయ్యలేకపోయారు. తెలంగాణ కూడా ఎప్పుడో వచ్చేది. ఇక్కడున్న కొంతమంది దొంగలు సమైక్యవాదులతో కలిసి కుట్రలు చేయడంతోనే తెలంగాణ లేట్ అయిపోయింది. 1969 వచ్చేది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం వచ్చింది. నాకు అనిపిస్తుంది మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చినట్టే ఉంది నాకు. సేమ్ అట్లే అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం వచ్చినట్టు ఎందుకంటున్నానంటే ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడున్న కొంతమంది దొంగలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఆంధ్ర నుంచి తొత్తులను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.